విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. దీంతో రద్దీ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చెప్పుకోవచ్చు. విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రి చుట్టూ అమ్మవారి నాదాలు వినపడుతూ ఉన్నాయి. భక్తులు భారీగా తరలి వస్తూ ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి గత కొన్ని రోజులుగా ఇక్కడికి తరలి వస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజు విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి అవతారంలో ఈరోజు భక్తులకు అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. దానికోసం చాలా మంది భక్తులు ఈ రాత్రి 12 గంటల నుంచే దర్శనానికి క్యూ లైన్లలో సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. మూలా నక్షత్రం రోజున ఏ విధంగా అయితే భారీగా జనాలు వచ్చారో అంతకన్నా ఎక్కువగా తరలి వచ్చారని మనం చెప్పుకోవచ్చు. మూలా నక్షత్రం రోజున సుమారు 190,000 మంది పైగా చేరుకున్నారు. అయితే అక్కడ నుంచి ఈ రోజు మాత్రం ఇటువైపు ఇటు 1 టౌన్ నుంచి వచ్చే దారిలో కూడా సుమారు 4-5 కంపార్ట్మెంట్లని రద్దీలో పెట్టుకొని 30 కంపార్ట్మెంట్లని ఏర్పాటు చేశారు. అయితే 30 కంపార్ట్మెంట్లు నిండి ఇటు మార్గం మధ్యలో ఉన్నటువంటి కనకదుర్గ ఫ్లైఓవర్ కింద నుంచి సుమారుగా 4-5 ఎక్కువ పెట్టడం ఒకటి. రెండోది అక్కడి నుంచి మళ్ళీ ఇటు మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా హోల్డింగ్ ఏరియాలు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు వాళ్ళకి మంచినీరు సౌకర్యము, అదేవిధంగా పానీయాలు ఇస్తూ ఉన్నారు. మరోవైపు ఎక్కడ తోపులాటలు జరగకుండా ఉండేందుకు, అంటే తోపులాటలు ఒకేసారి వదిలినప్పుడు వీళ్ళు ఒకేసారి ఉరకటము ఇటువంటివి చేస్తూ ఉంటారు. అందుకోసం వారికి ఎప్పటికప్పుడు పోలీసులు ప్రికాషన్స్ ఇస్తూ ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మార్గం మధ్యలో అంతా పరిశీలిస్తూ ఉన్నారు. నిదానంగా క్యూ లైన్ల వద్దకు వెళ్ళాలని చెబుతూ ఉన్నారు. వినాయకుని టెంపుల్ నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు పై వరకు. అయితే అక్కడ వరకు హోల్డింగ్ ఏరియాల్లో ఉన్నటువంటి భక్తులు మెల్లమెల్లగా విడతల వారీగా అక్కడి నుంచి క్యూ లైన్ వద్దకు చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అధికారికంగా 3 గంటల ప్రాంతానికి 95,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నట్టు అధికారికంగా తెలిసింది. ఇంకా ఈ గంటలో ఇంకా కొన్ని వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు విఐపీల తాకిడి ఉంటూనే ఉన్నా సరే సామాన్య భక్తులకు దర్శనం అందాలనే ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటుగా ఎక్కడికక్కడ వారి దర్శనానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే నివేదన కార్యక్రమాలు ఉన్నప్పుడు కొద్దిసేపు భక్తుల్ని ఇటు దర్శనం ఆపేసి నివేదన కార్యక్రమాల అనంతరం వెంటనే భక్తుల్ని దర్శనానికి వదిలేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ ఏడాది భారీగా తరలి వచ్చారని చెప్పుకోవచ్చు. ఈ చివరి 4 రోజుల పాటుగా ఎక్కువ శాతం భవానీ భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి వైజాగ్, శ్రీకాకుళం, అటు బార్డర్ నుంచి కూడా, సరిహద్దుల నుంచి కూడా చాలామంది భక్తులు కాలినడకన అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. అంత దూరం నుంచి కాలినడకన వచ్చి ఈ పండగ సమయంలో దర్శనం చేసుకోవటం వాళ్ళకి సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది. చాలామంది భక్తులు మనం చూస్తున్నాము. క్యూ లైన్లలో ఉన్నటువంటి చాలామంది, అందులో ఎక్కువ శాతం భవానీ మాలలు ధరించిన వారే ఎక్కువగా కనబడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకొక 4-5 రోజుల పాటు భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు ఇడుముళ్ళు అక్కడ హోమంలో వేయటం, అదేవిధంగా వారి యొక్క ఈ మాల తీసివేయటం అనేది జరుగుతూ ఉంది. దానికి ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. 4 రోజుల పాటు ఆ భవానీల తాకిడి ఇక్కడ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇదే పద్ధతిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయటమే కాకుండా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రత అప్పుడు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది అంటే గతంలో 13 లక్షల మంది దర్శనానికి వచ్చారని చెప్తూ ఉన్నారు. ఈ ఏడాది కనీసం దానికంటే 3-4 లక్షల మంది ఎక్కువగా వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఇటు ఫ్రీ బస్సు పెట్టడంతో చాలామంది మహిళలు దర్శనానికి పోటెత్తుతున్నారని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల మూలంగా త్వరితగతిన
భక్తులకు దర్శనం జరుగుతుండటంతో ఇంకా అధికంగా దర్శనానికి వస్తూ ఉండటం ఒక పరిణామం అని చెప్పుకోవచ్చు. మరోవైపు కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు మొత్తం ఈ చుట్టుపక్కల అమ్మవారి దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పరిశీలిస్తూ ఏ సంఘటనలు జరగకుండా చూసేందుకు వారికి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అధికారులు సూచనలు ఇస్తూ ఉన్నారు. సిపి కలెక్టరు నిత్యం పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు రాజరాజేశ్వరి అవతారంలో రాత్రి అర్ధరాత్రి నుంచి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇంకా ఈ రద్దీ ఈరోజు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశాలు అయితే మనకి ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి అంటే సాయంత్రం వరకు ఇంకా 30 కంపార్ట్మెంట్లు నిండి రోడ్డు పైన కూడా ఈ విధంగా నిల్చున్నారంటే ఈ రాత్రికి కొంతమేరకు నియంత్రణ జరిగే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు భక్తులు భారీ సంఖ్యలో 2 లక్షలకు పైగా అర్ధరాత్రికి దర్శనాలు చేసుకునే అవకాశం అయితే మనకి కనబడుతుంది. కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.